రైట్, వెల్కమ్ టు రాజ్ న్యూస్ ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తిక్. ఈరోజు మన గెస్ట్ విద్యార్థి నాయకుడిగా ఎన్నో ఉద్యమాలు చేసి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒక విద్యార్థి నాయకుడిగా ఎదిగినటువంటి వ్యక్తి, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకులు జిట్టా సునీల్ యాదవ్ గారు ఉన్నారు. మరి వెల్కమ్ చేద్దాం. నమస్కారం అండి, వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఎలా ఉన్నారు? బాగున్నాను. రైట్, మా మొదటి ప్రశ్న, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అనేక పార్టీలు అనేక విద్యార్థి సంఘాలు ఉన్నాయి. కానీ 2005 నుంచి ఇప్పటి వరకు ఎన్ఎస్యూలో మాత్రమే కొనసాగుతున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాటిలో. కానీ ఆనాడు 2005లో మీరు ఎన్ఎస్యుఐ అటువైపు వెళ్ళడం గల కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? అప్పట్టున్న పార్టీల్లో ఎన్ఎస్యూ ఏంటంటే ఎప్పుడు కూడా స్టూడెంట్స్ కోసం కొట్లాడడము. అప్పుడు నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు కూడా కొంతమంది లీడర్ని చూసేవాళ్ళని. ఇక్కడ ఆ లీడర్స్ని చూసినాక నేను ఇట్లాంటి పార్టీలో నేనెందుకు ఉండొద్దు అని చెప్పేసి ఆ రోజు ఎన్ఎస్యూలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి విభాగమైన ఎన్ఎస్యూలో స్వేచ్ఛ ఉంటుంది. ఓకే, అది వేరే పార్టీలలో స్వేచ్ఛ అనేది ఉండదు ఎక్కువ. దీంట్లో స్వేచ్ఛ ఉంటుంది. మనకి సపోర్ట్ కూడా చాలామంది నాయకులు దీంట్లో వస్తారు. సో మీతో పాటు మీ భార్యను కూడా ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతానికి యువజన కాంగ్రెస్లో కొనసాగుతున్నారు అనుకుంటా. సో మీతో పాటు మీ భార్యను కూడా ఎందుకు రాజకీయాల్లోకి తీసుకొచ్చారంటే ఏం చెప్తారు? మాకు మొన్న ఎన్ఎస్యూలో ఎలా ఉంటుందంటే 27 ఏజ్ వరకు ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది. యూత్ కాంగ్రెస్లో 35 ఏళ్ళ వరకే ఏజ్ లిమిట్ ఉంటుంది. 35 దాటితే దాంట్లో పోటీ చేయడానికి అర్హత కాదు. అయితే అదే టైంలో నాకు ఏజ్ అయిపోయింది. ఏజ్ అయిపోయినప్పుడు మనం కంపల్సరీ ఇంటి నుంచి ఎవరొకరు ఉండాలని చెప్పేసి నేను మా భార్యని మా తమ్ముడిని నిలబెట్టడం జరిగింది. ఇద్దరిని కూడా. మా భార్యనేమో స్టేట్ సెక్రటరీగా గెలిచారు, మా తమ్ముడేమో డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్గా గెలిచారు మల్కాజ్గిరి. అంటే పాలిటిక్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని పాలిటిక్స్లోకి తీసుకొచ్చిరా, లేకపోతే రేపన్నాడు ఏమైనా మహిళా రిజర్వేషన్లు ఏమైనా ఉపయోగపడతాయని తీసుకొచ్చిరా? వాళ్ళకు కూడా చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీలో పాలిటిక్స్ అంటే ఇంట్రెస్టే ఉంది. ఓకే, ఇప్పుడు ఇంకోటి మహిళా రిజర్వేషన్లు కూడా ఉన్నాయి కాబట్టి రేపొద్దున ఇప్పటి నుంచే సడన్గా వచ్చేసి పార్టీ టికెట్ అడిగిర్రు అని కాకుండా వాళ్ళకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ అని ఉండాలి, వాతావరణం అనేది ఏందో తెలియాలి బయట అయింది అనేది అని చెప్పేసి వాళ్ళని పాలిటిక్స్కి తేవడం జరిగింది.